మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15వ శ్లోకము 15వను పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగమనే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన విశ్వవ్యాప్తమైన మరియు అంతర్యామి అయిన స్వరూపాన్ని వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. ఈ శ్లోకమర్థమేమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, నేను ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తాను. జీవులకు కలిగే జ్ఞాపకశక్తి, జ్ఞానం, అలాగే మరుపు కూడా నా నుండే ఉద్భవిస్తాయి. సమస్త వేదాల ద్వారా తెలుసుకోదగినది నేనే. వేదాంత సూత్రాలను రచించిన వాడిని, వేదాల యొక్క నిజమైన అర్థాన్ని ఎరిగినవాడిని కూడా నేనే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుడు ఎక్కడో ఆకాశంలో లేడు, మన హృదయంలోనే మనకు అత్యంత సమీపంగా ఉన్నాడనే గొప్ప భరోసా ఈ శ్లోకం మనకు ఇస్తుంది. మన ఆలోచనలకు, జ్ఞానానికి, చివరికి మనం మరుపుకు కూడా మూలం ఆయనే. మనం ఎప్పుడూ ఒంటరి కాదని, మన అంతరాత్మలో ఒక గొప్ప మార్గదర్శి ఉన్నాడని ఈ శ్లోకం గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో గందరగోళానికి గురైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకుని మన హృదయంలో ఉన్న పరమాత్మను మార్గదర్శనం కోసం ప్రార్థించాలి. సరియైన జ్ఞానాన్ని, స్ఫురణను ఆయనే మనకు అందిస్తాడు. అలాగే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని గుర్తించి అందరినీ ప్రేమతో, గౌరవంతో చూడాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.